బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఆ బిజినెస్ మీద మనకి ఎంతో కొంత అవగాహన ఉండాలి. అది ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే ఐస్ క్రీమ్ సర్వ్ చేసే విధానం ఇట్లా ఉండాలని, లేకపోతే ఐస్ క్రీమ్ ఇట్లా టేస్టీగా తయారు చేస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతాడని, ఇది ఎక్కడ నేర్చుకున్నారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ నేర్చుకున్నారు అసలు? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఎక్స్‌ప్లోర్ అండి. మేము ముగ్గురం అంటే తమ్ముడికి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంది. మేము ఫ్లేవర్స్ మాకు అంటే ఎలా చేస్తే బావుంటుంది అనేది మాకు తెలుసు. అంటే మేము ఇప్పుడు ఇక్కడ పెట్టే ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా మేము టేస్ట్ చేసి మాకు నచ్చితేనే పెడతాము. ఓకే. బికాస్ మనకి నచ్చంది పక్కన వాళ్ళు కస్టమర్స్‌కి నచ్చుతది అనే అందరికీ ఒకటే టేస్ట్ ఉండదు. సో అందరికీ నచ్చేలాగా బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి అనేది మా ఎయిమ్. ఇప్పుడు మన ఎమ్మిఫిల్స్‌లో ఏమేమి దొరుకుతాయి ఇక్కడ? అంటే ఐస్ క్రీమ్స్ కాకుండా ఐస్ మన క్రీమ్స్ దగ్గర 30+ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. 30+ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. ఓకే. అన్ని ఒక 5 వరకే నార్మల్ ఫ్లేవర్స్, మిగతావన్నీ యూనిక్ ఫ్లేవర్సే. ప్రీమియం క్వాలిటీ ఉంటుంది. షేక్స్ అయితే 50+ ఉన్నాయి మన దగ్గర. ఓకే. అండ్ క్విక్ బైట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ కానివ్వండి, ఆల్పినో పాప్స్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. పిజ్జా, బర్గర్ అన్ని ఇంకా చాలా Garlic bread. ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇంకా ప్రోడక్ట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం మేము. ఓకే. మీరు అన్నట్లు యమ్మీ ఫిల్స్‌కి వస్తే ఇంకొక ప్లేస్‌కి అంటే స్నాక్‌కి ఒక దగ్గరికి వెళ్ళకుండా, డెజర్ట్‌కి ఇంకో దగ్గరికి వెళ్ళకుండా ఎండ్ టు ఎండ్ ఇక్కడ దొరికేటట్లు ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇక్కడికి వస్తే కడుపు నింపించి పంపించేస్తారు. ఇంకొక దగ్గర ఎవరి దగ్గర తినకుండా చేస్తారు. అంతే. వస్తే మీకు అమ్మే ఫీల్ అయిపోతుంది. మార్కెట్లో ఎన్నో ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, రోజుకొక కొత్త ఫుడ్ ప్రోడక్ట్ వస్తుంది, రోజుకొక కొత్త టేస్ట్ వస్తుంది, కొత్తగా ఇన్వెన్షన్ చేస్తున్నారు. అట్లాంటి టైంలో ఎమ్మీ ఫిల్స్కి ఎందుకు రావాలి కస్టమర్? ఇన్వెన్షన్స్ అనేవి ఇప్పుడు క్రేజ్ ఉంటుందండి. ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత మనకి అల్టిమేట్లీ టేస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూసుకుంటే న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంది. 1900s ఆ ఇయర్స్‌లో స్టార్ట్ చేశారు. బట్ స్టిల్ అది గ్రో అవుతుంది. అది కొత్త ఇన్వెన్షన్స్ ఏమో ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగుంటున్నాయి అండ్ జనాలు వాటికి అలవాటు పడ్డారు. సో బిజినెస్ ఇక్కడ పెట్టడానికి ఒక 13 lakhs అట్లా ఎక్కువైంది అన్నారు కదా, ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు? అంటే ఇద్దరు చూస్తే యంగానే కనిపిస్తున్నారు నాకు. ఈ ఫండింగ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారు మీరు అసలు? నేనైతే జాబ్ చేసేదాన్ని, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. ఇప్పుడు వర్కింగ్, కానీ ఇది కూడా చూసుకుంటాను. 8 hours ఆఫీస్లో ఉంటే మిగతా 8 hours ఇక్కడ స్పెండ్ చేస్తాము. అలా మాకు ఇంకా ఈ రెండే, వేరే ఏమీ లేదు. సో అంటే మీరు జాబ్ ద్వారా వచ్చిన అమౌంట్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు? ఫండ్స్ అయితే ఫస్ట్ కాజాగూడ లేక్ దగ్గర స్టార్ట్ చేసాం కదా, అక్కడ జూలై నుంచి అక్టోబర్ వరకు చేసాము. సో వీకెండ్స్లో ఓకే. కొంచెం అమౌంట్ ఉండే, దానివల్ల వచ్చింది కొంచెము. అండ్ మా మీద ఇన్సూరెన్సెస్ ఉండే, సో అవి సరెండర్ చేసాము. లైక్ ఎండ్ టు ఎండ్ ఎక్కడి నుంచి ఫండ్స్ అయితే ఎక్కడెక్కడ తీసుకోగలమో అన్నీ తీసాము. క్రెడిట్ కార్డ్ మీద లోన్స్ తీసుకున్నాము అండ్ అక్క పిఎఫ్ అమౌంట్ తీసింది. సో ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి మేము ఫండ్స్ తీసాము. సో అంటే మీ దగ్గర ఉన్న మొత్తం ఇన్వెస్ట్మెంట్, మీ దగ్గర ఉన్న టోటల్ ఫండ్స్, లాస్ట్ ఫండ్స్ అన్ని ఎమ్మీ ఫిల్స్కి పెట్టారు. సో ఏ నమ్మకంతో అసలు, అంటే ఏ హోప్ ఉంది నేను బిజినెస్లో సక్సెస్ అవుతా అని? ఒక యంగ్ ఎంటర్ప్రీనర్గా ఎవరైనా ఎదగాలనుకుంటే, అంటే మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది, అంటే ఇక మన దగ్గర చేతిలో ఏం లేదు, ఇక లాస్ట్ ఇదే అన్నప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు, డేర్ చేయొచ్చు అని మీకు నమ్మకం ఎట్లా వచ్చింది అసలు? నమ్మకం అంటే కాజాగూడ లేక్ దగ్గర పెట్టుకున్నప్పుడు లైఫ్ మీదనే హోప్ లేదు. ఓకే. సో ఏదో ఒకటి చేయాలి, డూ ఆర్ డై సిచ్యువేషన్. ఓకే. సో ఇంకా ఎలా అయినా చెయ్యాలి, ఇది కాకపోతే ఇంకొకటి చేయాలి. జాబ్ చేసుకుంటే మేము నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు, బట్ ఇంకా ఏదైనా చెయ్యాలి అంటే దట్ షుడ్ బి అ బిజినెస్.